హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 19వ భాగాన్ని వినేద్దాం. ఉదయం నుండి ఉపవాసం ఉన్నారు కనుక ఇంటికి రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి కిందికొచ్చేసరికి వారి దీక్ష ముగించే ఏర్పాట్లు చేశారు పద్మ, కౌసల్య గారు. రామ్ ముందుగా పాయసం తింటుండగా రామ్ తినే వరకు ఏదీ ముట్టుకోకుండా కూర్చున్న సీత నోటికి అందించాడు. సీత అందరి ముందు రామ్ చేతితో తాగలేక సిగ్గుపడుతుంటే ఆ మూమెంట్స్ ని ఫోటోలు తీసే పనిలో ఉన్నాడు భరత్. వదినా, ఇంత లేట్ ఏంటి, తాగేసై అంటుంది మహా. అవునక్క, తాగు. అదే మీ మరదలు గారైతే అలాంటివి 2 లేపేసేవారు అంటూ పక్కనే ఉన్న జగ్గు చూపించాడు ఈశ్వర్. ఏయ్ అని ఈశ్వర్ని కసిరి, జగ్గుతో కాకపోతే బిందెతో తాగుతాను, నీకెందుకు అంటూ చిందులు తొక్కుతుంటే, అంటే నేను కొలత తక్కువ చెప్పాననే కదా నువ్వు ఫీల్ అయ్యావు అన్నాడు ఈశ్వర్ నవ్వాపుకుంటూ. అన్నయ్య అంటూ భరత్ని అరిచి పిలవగానే, నీకు గెలవడం చేతకాక నా ఫ్రెండ్ని పిలుస్తున్నావా అన్నాడు ఈశ్వర్. ఆ అంటూ అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది మహా. తనని చూస్తూ నవ్వుకున్నాడు ఈశ్వర్. రామ్ సీత చేయి మీద తట్టి, సీత, తనని చూడంగానే కళ్ళతోనే పాయసం తాగమని చెప్పాడు. సీత అలాగే సిగ్గుపడుతూ పాయసం తాగగానే అందరూ అరుస్తూ అల్లరి చేశారు. అన్నయ్య, ఒక్క ఫోటో మళ్ళీ తాగించు ప్లీజ్ అన్నాడు ఈశ్వర్ రామ్ వైపు చూసి. ప్లీజ్ వదినా అన్నాడు సీతను చూస్తూ. సీతకి మళ్ళీ పాయసం తాపించగానే ఈసారి ఫోటో తీశాడు భరత్. అప్పటికే కళ్ళు మబ్బు గమ్ముకుంటున్న ఈ సీతకి ఉదయం నుండి ఏమీ తినందువల్ల అనుకుని రామ్కి చెప్తే కంగారు పడతారని అలాగే కూర్చుంది. వదినా, ఇప్పుడు నువ్వు అని మహా అనగాని తల విదిలించి కళ్ళు గట్టిగా మూసి తెరుస్తూ పాయసం గిన్నె అందుకుని రామ్ నోటి వరకు కష్టంగా తీసుకెళ్లి రామ్కి తాగించకుండానే గ్లాస్ వదిలేసింది. కుర్చీలో నుండి కిందకి పడిపోయింది. గ్లాస్ వదిలేయగానే సీతని చూసిన రామ్, సీత, సీత అని గట్టిగా అరుస్తూ కింద పడిన సీతను లేపుతూ ఉండగా ఇంట్లో అందరూ అక్కడికొచ్చేశారు. కళ్ళు తేలేస్తూ రామ్ షర్టుని గట్టిగా గుప్పెట్లో పట్టుకుంది సీత. సీతని ఎత్తుకుని కారులో పడుకోబెట్టంగానే కార్ స్టార్ట్ చేశాడు ఈశ్వర్. వాళ్ళ వెనకే అందరూ కంగారుగా ఏడుస్తూ వెళ్లారు. శకుంతలాదేవి గారికి కూడా నిమిషాల్లో విషయం తెలిసి అందరూ ఉన్న పలంగా బయలుదేరారు. కారులో కూర్చొని సీతని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని సీత, సీత అని ఏడుస్తూ తనని మెలకువగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు రామ్. రామ్ కంట్లో నుండి ఆగకుండా జారుతున్న కన్నీటిని తుడిచి చిన్నగా నవ్వింది సీత. ఏయ్, కళ్ళు మూస్తే చంపేస్తాను నిన్ను, సీత అని గట్టిగా అరిచి కళ్ళు ముయ్యకు, కొట్టేస్తాను అంటూ రామ్ ఏడుస్తుంటే, ఇలా ఉండగానే చనిపోయిన సంతోషమే అంటూ రామ్ చేతిని ముద్దాడింది సీత. అందరితో పాటు బయటికెళ్లి వెనకే ఆగిపోయిన అనితను చూసి కోపంగా ఇంట్లోకెళ్లి అనిత చెంప పగలగొట్టాడు భరత్. ఆ దెబ్బకి అదిరిపడి కింద పడింది అనిత. పెదవి చిట్లి రక్తం వస్తుంటే గొంతు పట్టుకొని, నిన్ననే కదే చెప్పాను, మళ్ళీ ఇలా జరిగితే ఎవరిని వదిలిపెట్టనని చెప్పాను కదా, అయినా ఇలా ఎలా జరిగింది అని అడిగాడు. అనిత కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇందులో తన తల్లి ప్రమేయం ఉంటే ఈసారి కాపాడడం ఎవరి తరం కాదని తనకి తెలియని విషయం కాదు కనుక భరత్ చేయి విదిలించుకుంటూ, అక్కకి ఇలా అవడానికి కారణం నేను అని తెలిస్తే నన్ను చంపే, నిన్ను నేను కూడా ఆపను అని చెప్పింది అనిత. తన మాటలు విని విసురుగా వదిలేసి బైక్ మీద వెళ్తుంటే అనిత కూడా వెనకే వెళ్లి బైక్ ఎక్కి కూర్చుంది. వాదించే టైం లేక భరత్ బైక్ స్టార్ట్ చేశాడు. ఎవరి దిష్టి తగిలిందో చూడముచ్చటగా ఉన్న వాళ్ళు ఇలా అయ్యారు అంటూ బాధపడ్డారు యశోధర గారు. వెళ్తూ వెళ్తూ రాముల వారి గుడి కనిపించగానే ఉదయమే అంగరంగ వైభవంగా నీ కళ్యాణం చేశారే, ఇంతలోనే ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు స్వామి అని ఏడుస్తూ మనసులోని బాధపడ్డారు అందరూ. కారు రోడ్డు మీద దూసుకెళ్తుంటే ఎదురుగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టేక్ డైవర్షన్ అనే బోర్డు కనిపించింది. ఈశ్వర్ స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి రూట్ మార్చాడు. సీతనే చూస్తున్న రామ్ పెద్దగా గమనించలేదు, కానీ వెళ్తూ ఉండే కొద్దీ అడవిలోకి వెళ్తున్నారు. ఈశ్వర్కి అనుమానం వచ్చి బావా అని పిలవంగానే చుట్టూ చూశాడు రామ్. ఈశ్వర్ని పక్కకి నెట్టి స్టీరింగ్ అందుకుని వెనక్కి డ్రైవ్ చేస్తూ ఉండగా కార్ టైర్ పంచర్ అయింది. ఈశ్వర్ కార్ దిగి టైర్ చూస్తూ ఉండగానే రామ్ ఈశ్వర్ని పక్కకు లాగాడు. బుల్లెట్ తగిలి కార్ని తాకుతూ వెళ్లి పక్కనే ఉన్న చెట్లలో దిగబడింది. ఈశ్వర్ని కారులో ఎక్కించి సీతని జాగ్రత్తగా చూడు, మెలకుగానే ఉండాలి అని చెప్పి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు రామ్. ఎన్ని బుల్లెట్స్ దూసుకుని వస్తున్నా తప్పించుకుంటూ డ్రైవింగ్ చేశాడు. తిరిగి రోడ్డు మీదకి చేరుకొని ఇందాకున్న బోర్డు ఇప్పుడు లేకపోవడం గమనించి యాక్సిలేటర్ మాత్రమే వాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. దగ్గరలో హాస్పిటల్ రాగానే సీతని ఎత్తుకుని లోపలికి పరిగెత్తి స్ట్రెచర్ మీద పడుకోబెట్టాడు. డాక్టర్స్ కూడా త్వరగా రియాక్ట్ అయ్యి లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఈశ్వర్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారనేది చెప్పి జరిగిన విషయం దామోదర్ గారికి చెప్పాడు. అందరూ ఆగమేఘాల్లో హాస్పిటల్కి చేరుకుని అరిచేతుల్లో ముఖం దాచుకుని కూర్చున్న రామ్ని చూడంగానే కౌసల్య గారు దగ్గరికి వెళ్లి రామ్ భుజం మీద చెయ్యి వేశారు. రామ్ అమాంతంగా కౌసల్య గారిని హత్తుకుని ఏడ్చేశాడు. రామ్ కన్నీరు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె కదిలించింది. సీతమ్మకి ఏమీ కాదు రామా,
చూడు కాసేపట్లో లేచి నడుచుకుంటూ వస్తుంది అని ధైర్యం చెప్పారు యశోధర గారు. దశరథ గారు ఆయన కూడా రామ్ని హక్ చేసుకుని వెన్ను తడుతూ ధైర్యం చెప్పారు. కానీ రామ్ గుండె మాత్రం సీతకి ఏవైనా అయితే అని ఆలోచనకి కొట్టుకోవడం ఆగిపోయేలాగా ఉంది. అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో రామ్ ఆయన చేతుల్ని పట్టుకుని సీత పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. ఆవిడ తిన్న ఫుడ్లో చాలా డేంజరస్ స్నేక్ విషం అంటే పాము విషం ఉంది. ఉదయం నుండి ఏమీ తినకుండా ముందుగా అదే తినడంతో బాడీలో త్వరగా ఇంకిపోయింది. కండిషన్ సీరియస్గానే ఉంది. కడుపులో ఉన్న పాయిజన్ తీసేశాం. లక్కీగా మా దగ్గర యాంటీడోట్ ఉంది. మేము చేయగలిగింది చేశాం. ఇకపై ఆ దేవుడి దయ అన్నారాయన. ఆ మాటలు విన్న రామ్ ప్లీజ్ డాక్టర్ నా సీతని కాపాడండి అని ప్రాధేయపడ్డాడు. దామోదర్ గారు కూడా ముందుకొచ్చి మీకు స్పెషలిస్ట్ అవసరం ఉంటే చెప్పండి డాక్టర్, ఎవరినైనా ఇక్కడికి రప్పిస్తాం. ఎలాంటి మెడిసిన్ అయినా గంటల్లో మీ ముందు ఉంటుంది అన్నారాయన. అవసరం లేదండి, ఇది స్నేక్ వీనం రీసెర్చ్ సెంటర్. ఇక్కడ కొండ ప్రాంతాల్లో ఉండే పాముల విషయం ద్వారా మేము యాంటీడోట్ని తయారు చేస్తాం కాబట్టి మీకు ట్రీట్మెంట్ మీద భయం అవసరం లేదు. 12 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం అని చెప్పారాయన. రామ్ ఉన్న చోటే చితికిల పడ్డాడు. విశ్వం గారు ఏడుస్తూ నా బిడ్డని ఇలా చూడ్డానికా నాకు న్యాయం చేశాడా దేవుడు అంటూ బాధపడుతుంటే అనిత అప్పుడే వస్తూ ఆ మాటలు విని ఒక్కో అడుగు వేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన పక్కన కూర్చొని వణుకుతున్న చేతిని ఆయన భుజం మీద వేసింది. ఆయన కళ్ళెత్తి అనితని చూసి ఏడుస్తూ సీత అంటూ చెయ్యి లోపలికి చూపించారు. అనిత కళ్ళు తుడుచుకొని అక్కకి ఏం కాదు నాన్న, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మీరిలా బాధపడితే బావ ఇంకా కృంగిపోతాడని చెప్పింది. అనిత మాటలు ఈసారి ఆయనకి కాస్త ఊరటనిచ్చాయి. అప్పుడే రామ్ ఫోన్కి ఒక వీడియో వచ్చింది. అందులో కాళ్ళు చేతులు కట్టేస్తున్న మహా ఉంది. తన ఒంటి మీద నుండి చున్నీ ఎవరో లాగేస్తుంటే రామ్ చూడలేక కళ్ళు మూసుకున్నాడు. పక్కనే ఉన్న ఈశ్వర్ అది చూసి చెయ్యి బలంగా గోడకు కొట్టాడు. అందులో ఉన్న ప్లేస్ ఇల్లే అని గుర్తుపట్టి బావా అంటే మహా ఇంట్లోనే ఉందా అని అడిగాడు ఈశ్వర్. ఆ విషయం ఎప్పుడో గమనించిన రామ్ ఇప్పుడు తను అక్కడికి వెళ్తే ఇక్కడ సీతకి హాని, ఇక్కడే ఉంటే మహాకి డేంజర్. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు రామ్. సీత వరకు ఎవరైనా వెళ్ళాలంటే ముందు మమ్మల్ని దాటాలి కదా అన్నారు దామోదర్ గారు. రామ్ వెంటనే ఈశ్వర్తో సహా అక్కడికి బయలుదేరాడు. అనిత భరత్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా అమ్మ ఉంటే తనని ఆపడానికి నన్ను తీసుకెళ్ళండి, కావాలంటే మహాని కాపాడే ప్రయత్నంలో నన్ను చంపేసినా పర్లేదని చెప్పింది. అవసరం లేదు, నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అనగాని కానీ మా మామయ్య దుర్మార్గుడు, వావి వరసలు లేనివాడు, ప్లీజ్ అని బ్రతిమలాడి భరతతో అక్కడికి బయలుదేరింది. రామ్ డ్రైవ్ చేస్తూ ఈశ్వర్ని గమనించాడు. దవడ కండరం బిగుసిపోయి ఉంది. తన అసహనం తెలిసేలా పిడికిలి గట్టిగా బిగించుంది. కంట్లో బాధ, పంటి బిగువన ఏడుపు, కోపం ఆపుకుంటున్నాడని అర్థమైంది. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. కానీ ఎవరూ లేకపోవడంతో ఇల్లంతా వెతికారు. మహా అని గట్టిగా అరిచాడు రామ్. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈశ్వర్ మెట్లు దిగుతూ మహా అన్నాడు. పైనుండి ఏదో పగిలిన శబ్దం రావడంతో పైకి పరిగెత్తారిద్దరు. రూమ్ లోపల నుండి గడియ వేసింది. ఇద్దరు భుజాలకి పని చెప్పి డోర్ని 2 నిమిషాల్లో పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఒంటి మీద ఓని లేదు. డ్రెస్ కూడా అక్కడక్కడ చిరిగిపోయింది. చెల్లిని అలా చూడగానే రక్తం ఉడికిపోయింది రామ్కి. రామ్ ముందుకు వెళ్ళబోతుంటే ఒక్కడుగు ముందుకు వేసినా నీకు పంపిన వీడియో రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతుందనే మాటలు వినిపించి మనీష్ అన్నాడు రామ్. హా నేనే అంటూ నవ్వంగాని వెనక నుండి వచ్చి ఇద్దరు తల మీద బలంగా కొట్టింది మేనక. కాసేపు ఇద్దరికి స్పృహ లేదు. అన్నయ్య అని మహా అరుపుకి కష్టంగా కళ్ళు తెరిచాడు రామ్. కానీ అప్పటికే వాళ్ళని కట్టేస్తున్నారు. మనీష్ అని గట్టిగా అరిచాడు రామ్. మహా మీదకి వెళ్తున్న వాడిని చూసి ఈశ్వర్ అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఓ గుర్తున్నానా అన్నాడు మనీష్ రామ్ ఎదురుగా కూర్చుంటూ. కట్టేసి ఉన్న రామ్ని చూసి నవ్వుకుంటూ వచ్చింది గజలక్ష్మి. వెనకే రవీంద్ర కూడా వచ్చాడు. రామ్ కోపం కట్టలు తెంచుకుంటూ నరాలు చిట్లిపోయేలాగా ఉన్నాయి. సీతని పెళ్లి చేసుకుంది నేను, ఇక్కడ మహాకేం సంబంధం లేదు, తని వదిలిపెట్టండి అన్నాడు రామ్. గజలక్ష్మి నవ్వి ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది, నేను చెప్పింది నువ్వు వినాలి అంటూ నవ్వింది. ఈశ్వర్ సహనం కోల్పోయి నీ కూతురికి ఇలాగే జరిగితే ఊరుకుంటావా అని అడిగాడు. ఏయ్ పిల్ల వెదవ్వి, నువ్వు నా ముందు మాట్లాడుతున్నావా అని గట్టిగా అడిగి ఓ కొత్తగా ప్రేమ పుట్టింది కదా, అదంటే నీకు అని మహావైపు చూసింది. నువ్వు మాత్రం దాన్ని చూడలేదా అని అడిగింది గట్టిగా. ఉదయం తను మహాని చూసిన విషయం గుర్తు చేస్తూ ఆవిడ ఆ మాట అనగానే రామ్ వైపు చూసి తలదించుకున్నాడు ఈశ్వర్. మనీష్ నవ్వుతూ మహా దగ్గరికి వెళ్ళి బుగ్గని టచ్ చేస్తూ ఏంటే నన్ను కనీసం చెయ్యి కూడా ముట్టుకొనివ్వలేదు, వీడితో రొమాన్స్ కూడా చేశావంట, అంత నచ్చాడా అని అడిగాడు.
మహా ఏడుస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది. రవీంద్ర ముందుకొచ్చి రామ్ తల మీద బాటిల్తో పగలగొట్టాడు. రామ్ కళ్ళు మూసుకుని భరించాడు. ఆఖరి నిమిషంలో గెద్దలాగా వచ్చి, నా కోడి పిల్లని ఎత్తుకుపోయావు కదరా అంటూ మళ్ళీ కొట్టాడు. రేయ్ అన్నాడు ఈశ్వర్ రామ్ మీద దెబ్బ పడడం చూడలేక. ముందు నిన్ను చంపాలరా అంటూ నోట్లో ఉన్న సిగరెట్ తీసి ఈశ్వర్ భుజం మీద పెట్టి నొక్కాడు. ఆ అని అరుస్తున్న ఈశ్వర్ని చూసి, నిన్ను చూస్తుంటే నాకు ఇంతకు 100 రెట్లు మండుతుంది అంటూ కాల్చిన చోట చేత్తో నొక్కాడు. అమ్మా అనరిచాడు ఈశ్వర్. మనీష్ మహాని లాక్కుని వేరే గదిలోకి వెళ్తూ ఉండగా మహా అరుస్తూ ఏడుస్తూ ఉండగా రామ్ ఏమీ చేయలేక గింజుకుంటూ ఉన్నాడు. బయటికి అడుగుపెట్టిన మనీష్ గాల్లో ఎగిరి రవీంద్రపై పడగానే ఇద్దరు కలిసి గోడకు గుద్దుకున్నారు. మహా కట్లు విప్పేసి అనిత గొంతుకి కత్తి పెట్టి లోపలికొచ్చాడు భరత్. అనిత అంటూ గజలక్ష్మి కూర్చున్న చోటు నుండి లేచి నిల్చింది. అమ్మా నన్ను కాపాడు అంటూ ఏడవడం మొదలుపెట్టింది అనిత. రేయ్ నా కూతుని వదిలిపెట్టు అని గజలక్ష్మి అరుస్తుంటే భరత్ నవ్వుతూ అనిత నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాగాడు. అమ్మా అని భయంగా అరిచింది అనిత. నా కూతుని వదిలిపెట్టు, దాన్ని ఏం చేయకు అంటూ గజలక్ష్మి అనగానే గొంతు దగ్గర కత్తి ఇంకా గట్టిగా పెట్టి ముందుకు వస్తే చంపేస్తానని బెదిరించాడు భరత్. వద్దు అనితని ఏం చేయకు, నువ్వేం చెప్పినా చేస్తాను అనగాని ముందు వాళ్ళ కట్లిప్పు అన్నాడు భరత్. గజలక్ష్మి కదలకుండా అలాగే ఉండేసరికి అనిత భుజం మీద చెయ్యి వేసి ఓని తీసేబోయాడు. వద్దు వద్దు అని అరుస్తూ రామ్ కట్లు విప్పంగానే రవీంద్ర గజలక్ష్మిని పక్కకి నెట్టాడు. రవీంద్ర కింద పడి పైకి లేస్తూ అప్పటికే రామ్ కట్లు సరడిపోవడంతో మిగిలినవి కూడా లాగేసి లేచి నిల్చున్నాడు రామ్. భరత్ ఒక చేత్తో అనితని పట్టుకొని మరో చేత్తో ఈశ్వర్ని విడిపించాడు. ఈశ్వర్ కూడా ఫోన్లో ఆ వీడియో అని రామ్ అనగానే ఈశ్వర్ మనీష్ వైపు వెళ్లి వాడిని ఎత్తి పక్కనే ఉన్న టేబుల్ మీద పడేశాడు. వెన్ను విరిగినంత పనైంది వాడికి. వెంటనే ఫోన్ని కాలు కింద వేసి మొక్కలు చేసేశాడు. అప్పటికే రవీంద్ర రామ్ పెనుగులాట మొదలైంది. మేనక భరత్ తల మీద కొట్టడానికి పూజ తీసుకోగానే అనిత జాగ్రత్తపడి భరత్ని తోసుకుంటూ ముందుకు పడింది. మేనక బ్యాలెన్స్ లేక ఎదురుగా ఉన్న కిటికీకి తగలగానే కళ్ళు బయర్లు కమ్మాయి. వెంటనే వెనక నుండి అనిత బలంగా కొట్టింది. అంతే, మళ్ళీ లెగలేదు మేనక. నోరు తెరిచి అనితని చూస్తున్న భరత్ని లేపి అతని చేతిలోని కత్తి మళ్ళీ తన మెడ మీద పెట్టుకుని నిల్చింది అనిత. అంత గొడవలోనూ అది చూశాడు రామ్. మెల్లగా కళ్ళు తెరిచి అనిత ఇంకా భరత్ చేతిలో ఉండడం చూసి ముందు రోజు తన్ని గొంతు నొక్కడంలోని భరత్ కోపం అంచనా వేసి అనితని ఎలా కాపాడాలని ఆలోచిస్తూ చుట్టూ చూసింది గజలక్ష్మి. వెనక నుండి పెద్ద కర్రతో భరత్ తల మీద కొట్టింది. ఊహించిని ఈ దెబ్బకి అనిత కూడా షాక్ అయింది. భరత్ ముందుకి తుల్లి పడంగానే భరత్ భరత్ అంటూ పిలిచింది అనిత. అనిత అని గజలక్ష్మి అరుపు విని కింద పడిపోయిన కత్తిని తనే తన గొంతు మీద పెట్టుకుంది అనిత. ఏం చేస్తున్నావే, వాడి నుండి దూరంగా రా అని గజలక్ష్మి అరుస్తుండగానే రవీంద్ర చేతికి మళ్ళీ మహా దొరికింది. మహా ఒంటిని అసభ్యంగా తాగుతున్న రవీంద్రాన్ని చూసి ముందు మహాని వదలమని నీ తమ్ముడికి చెప్పు, లేకపోతే నేను నా గొంతు కోసేసుకుంటాను అని చిన్నగా కత్తిని నొక్కేసరికి చర్మం తెగి రక్తం రాసాగింది. రామ్ని గట్టిగా తన్ని సీతతో పెళ్లి చేసుకున్నావు కదా, ఇక నీ చెల్లిని వదిలిపెట్టు, నేను సో అనే మాట అనేసరికి అనిత రవీంద్రని తన బలం మొత్తం ఉపయోగించి వెనక నుండి తోసింది. ఇంతలో మహాని ఈశ్వర్ తన వైపుకు లాగేశాడు. రవీంద్ర గోడకి పడగానే ఆ ఫోర్స్కి అనిత రవీంద్ర ముందు కింద పడింది. నన్నే పట్టిస్తావా అంటూ అనితని పైకి లేపి చాచి కొట్టంగానే గజలక్ష్మి కోపంగా రేయ్ అది నా కూతురు, దాన్నే కొడతావా అని అరిచింది. గజలక్ష్మి గొంతు పట్టుకుని సీత పోతే పోయింది, మిగిలిన ఆస్తి దీని నుండే వస్తుంది. సీతని పెళ్లి చేసుకున్నాకైనా దీన్ని చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత ముందు జరగాల్సింది జరిగితే పెళ్లి తర్వాత మీరే చేస్తారు అంటూ గజలక్ష్మిని గోడకి విసిరి పక్కనే తెరిచి ఉన్న డోర్ నుండి బయటకెళ్లాడు రవీంద్ర. అనితని జుట్టు పట్టుకుని లాక్కెళ్లి రూమ్లో పడేసి తలుపు గడియ బిగించాడు. రామ్, భరత్, ఈశ్వర్, మహా పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచే పనిలో ఉన్నారు. కానీ అది పాతకాలం నాటి టేకు చెక్క తలుపు అవడంతో పగలగొట్టడం కూడా కుదరడం లేదు. గజలక్ష్మి తల కొట్టుకుని గుండెలు బాదుకుంటూ కూర్చుంది. వెంటనే రామ్, భరత్ ఇంటి మీదకెక్కి పెంకులు పీకేసి అడ్డుగా ఉన్న వాసాలు తన్నేసి ముందు భరత్ లోపలికి దూకాడు. అనిత మీద పడి రక్కేస్తున్న రవీంద్రని వెనక్కి నెట్టేసరికి సరిగ్గా రామ్ వాడి మీదకి దూకాడు. భరత్ అనిత దగ్గరికెళ్లి తనని కూర్చోబెట్టి డ్రెస్ సరిచేసి గుండెకి హత్తుకున్నాడు. భరత్ చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచుకుని ఏడ్చేసింది అనిత. రామ్ పడగానే సగం చచ్చిపోయిన రవీంద్ర గొంతు మీద కాలేసి తొక్కుతూ నా సీతకే విషం పెట్టి నా చెల్లి మీద మరదల మీద చెయ్యి వేస్తావా అంటూ ఒక్కో పాటు విరిచేశాడు రామ్. భరత్ తలుపు తీయంగానే లోపలికొచ్చి అనిత దగ్గరకు రాబోయిన గజలక్ష్మి నాపి నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు నేనే నిప్పు అంటించుకుంటాను అని గట్టిగా చెప్పి మహాని పట్టుకుని ఏడ్చేసింది అనిత. మహా కూడా ఏడుస్తూ
అనితని ఊరుకోబెట్టి అనితని భరత్కిచ్చి గజలక్ష్మి దగ్గరికెళ్ళి చాచి కొట్టింది. ఆడదానివి కాబట్టే మా పెద్దన్నయ్య నిన్ను కొట్టలేడు. నిన్ను కొట్టమని చెప్తేనే ప్రాణం తీసేస్తాడు మా చిన్నన్నయ్య. మా వదిన తల్లిని చంపిన పేరు మాకొద్దు. అందుకే కనీసం కొట్టి వదిలేస్తాను అంటూ మళ్ళీ కొట్టి వెళ్ళి రామ్ని పట్టుకుని ఏడ్చింది మహా. ఈశ్వర్ అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంటే మహా రామ్ వైపు భరత్ వైపు చూసింది. ఇద్దరు చిన్నగా నవ్వంగానే పరిగెత్తుకుంటూ వెనక నుండి హాక్ చేసుకుని, నాకు జగ్గుతో పాయసం తాపించకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది భరత్కి తలా నుంచి కళ్ళు మూసుకుని. ఈశ్వర్ నవ్వి మహా వైపు తిరిగి తన చుట్టూ చేతులు వేశాడు. అందరూ కిందికొచ్చి మహా అనిత డ్రెస్ మార్చుకోగాని కలిసి హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ కూడా సీత పరిస్థితి మెరుగుపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. రామ్ అభికి ఫోన్ చేయడంతో ఇంకా ప్రాణాలతో ఉన్న మేనక, మనీష్, గజలక్ష్మిని అరెస్ట్ చేసి చనిపోయిన రవీంద్రని ఎన్కౌంటర్ లాగా మార్చి రాశారు. మనీష్ వెన్ను విరిగి మంచానికి పరిమితయ్యాడు. మేనక పిచ్చిదైపోయింది. ఇక గజలక్ష్మిని మాత్రం కోర్టు శిక్ష వేసే వరకు కస్టడీలో ఉంచారు. తర్వాత రోజుకి సీత కళ్ళు తెరిచింది. తన ఎదురుగా రామ్ చిన్న చిన్న కట్లతో ఉండేసరికి లేవబోయే ఓపిక లేక బెడ్ మీద పడిపోతూ ఉండగా రామ్ పట్టుకున్నాడు. సీత రామ్కి ఆనుకుని కూర్చుని, ఈ దెబ్బలేంటి అని అడిగింది. అవన్నీ చెప్తానులే కాని నీకెలా ఉంది అని అడిగాడు రామ్. మీరుండగా నాకేమైనా కానిస్తారా అంటూ రామ్ గుండెలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.